గచ్చిబౌలి స్టేడియంలో అంతర్జాతీయ యోగా దినోత్సవ వేడుకలు ఆయుష్ ఆరోగ్య శాఖ ఘనంగా నిర్వహించింది. ఈ అధికారిక కార్యక్రమానికి గవర్నర్ జిష్ణుదేవ్ వర్మ, ఆరోగ్య శాఖ మంత్రి దామోదర రాజనరసింహ, స్పోర్ట్స్ మినిస్టర్ వాకిటి శ్రీహరి హాజరయ్యారు. 5,000 మంది విద్యార్థులు, యువకులు, యోగా సాధకులు ఈ యోగా డేలో పాల్గొన్నారు. ప్రపంచానికి భారతదేశం అందించిన గొప్ప వరం యోగా అని మంత్రి దామోదర రాజనరసింహ కొనియాడారు. ప్రపంచానికి ఈ వరాన్ని అందించిన గురువు మహర్షి పతంజలిని స్మరించుకోవాలన్నారు. ఆయన అందించిన అష్టాంగ యోగ విద్యలే నేటి యోగాకు ప్రాణాధారమన్నారు. యోగా అనేది కేవలం వ్యాయామానికి సంబంధించింది కాదని శరీరం, మనసు, ఆత్మను ఏకం చేసే అద్భుతమైన సాధనమని మంత్రి తెలిపారు. గచ్చిబౌలి స్టేడియంలో అంతర్జాతీయ యోగా దినోత్సవ వేడుకలు ఆయుష్ ఆరోగ్య శాఖ ఘనంగా నిర్వహించింది. ఈ అధికారిక కార్యక్రమానికి గవర్నర్ జిష్ణుదేవ్ వర్మ, ఆరోగ్య శాఖ మంత్రి దామోదర రాజనరసింహ, స్పోర్ట్స్ మినిస్టర్ వాకిటి శ్రీహరి హాజరయ్యారు. 5,000 మంది విద్యార్థులు, యువకులు, యోగా సాధకులు ఈ యోగా డేలో పాల్గొన్నారు. ప్రపంచానికి భారతదేశం అందించిన గొప్ప వరం యోగా అని మంత్రి దామోదర రాజనరసింహ కొనియాడారు. ప్రపంచానికి ఈ వరాన్ని అందించిన గురువు మహర్షి పతంజలిని స్మరించుకోవాలన్నారు. ఆయన అందించిన అష్టాంగ యోగ విద్యలే నేటి యోగాకు ప్రాణాధారమన్నారు. యోగా అనేది కేవలం వ్యాయామానికి సంబంధించింది కాదని శరీరం, మనసు, ఆత్మను ఏకం చేసే అద్భుతమైన సాధనమని మంత్రి తెలిపారు. This is called pratyahara స్థితి, then ధ్యాన స్థితి.